హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కావ్య విషయంలో అయితే ఒక్కసారైతే కావ్యనైతే మెచ్చుకోవాల్సిందేనండి. ఇదివరకు వీళ్ళు ఇద్దరు నిఖిల్, కావ్య విడిపోయారో, విడిగా కలిసున్నారో కానీ అదంత పెద్దగా న్యూస్ అయితే అవ్వలేదు. కానీ ఎప్పుడైతే నిఖిల్ బిగ్ బాస్‌కి ఎంటర్ అయ్యాడో, ఆ తర్వాత అక్కడ కావ్య గురించి తన లవ్ స్టోరీ గురించి ఇలా విడిపోయాము, తనని వెళ్ళంగానే కలవాలి అని చెప్పిన తర్వాత వీళ్ళ ఇద్దరి జంటకైతే ఫ్యాన్ బేస్ అయితే ఇంకా అమాంతం పెరిగిపోయిందనే చెప్పుకోవాలి. ఇదివరకు ఉన్నారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ముందు, బిగ్ బాస్ తర్వాత అన్నట్లు అయిపోయింది ఇద్దరి జీవితం. ఒకళ్ళు బిగ్ బాస్‌కెళ్తే ఇంకొకళ్ళ జీవితం మారిపోయినట్లుగా ఉంది. వీళ్ళ లవ్ అయినా, వీళ్ళ జీవితం అయినా. నిఖిల్ అయినా కొంచెం ఓపెన్ అయిపోయి ఈ మధ్య డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా గాని కొన్ని కొన్ని హింట్లయితే ఇస్తున్నాడు. మొన్న మధ్య అయితే సీరియల్ ఈటీవీలో ఒక్కసారే 4, 5 సీరియల్లు ప్రారంభమయ్యాయి. కానీ నిఖిల్ అయితే తన ఫ్రెండ్ ఉన్నాడనో ఏమో తెలీదు కానీ ఒక్క సీరియల్‌నే తన ఇన్‌స్టా అకౌంట్‌లో అయితే స్టోరీలు అయితే పెట్టాడు. తప్పకుండా చూడండని. మరి కావ్య సీరియల్ అయితే ఖచ్చితంగా పెట్టలేదు. ఇలా ఏదో రకంగా అయితే నిఖిల్ అయితే తన గురించి చెప్తూనే ఉన్నాడు ఇండైరెక్ట్‌గా అయితే. కావ్య మాత్రం ఇన్‌స్టాలో ఏ పోస్టు చేయట్లేదు. అలాగే ఏదైనా షో వచ్చిందనుకో, దాని కింద ప్రోమో వచ్చిందనుకో, షోకి సంబంధించిన ప్రోమో, దాని కింద వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా నిఖిల్, కావ్య, కావ్య, నిఖిల్ ఇయే కామెంట్స్ వస్తున్నాయి. కొన్ని షోలకి నిఖిల్ వచ్చాడనుకో, ప్లీజ్ కావ్యని ఇన్వైట్ చేయండి అని చెప్పేసి అయితే కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. కావ్య అయితే ఇవన్నీ కొన్ని నెగెటివ్ కామెంట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని పాజిటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయిలెండి. కానీ కావ్య ఒక్క దానికి కూడా రెస్పాండ్ అవ్వకుండా, ఒక క్లారిటీ ఇండైరెక్ట్‌గా కూడా ఇవ్వకుండా తన పనైతే తను చేసుకుంటా పోతుంది. ఒకవేళ ఇదే సిట్యుయేషన్‌లో ఎవరైనా ఉంటే గనక ఒక్కోసారి ఎలా రియాక్ట్ అవుతారో కూడా చెప్పలేము. ఇలా కామెంట్స్ రూపంలో అసలు ఎన్నో క్వెషన్స్ ఏస్తూనే ఉంటారు వీళ్ళిద్దరు ఎక్కడికెళ్ళినా. కానీ కావ్య ఎంతో ఓపికగా కొంచెం కూడా కోపం తెచ్చుకోకుండా, రియాక్ట్ అవ్వకుండా, ఏ నెగెటివ్ కామెంట్ లేకుండా అయితే ఉందనే చెప్పుకోవాలి ప్రస్తుతం అయితే. అలాగే తన ప్రొఫెషన్‌లో కూడా తనైతే సీరియల్ చేస్తుంది కొత్తగా 'జీవన తరంగాలు' అని చెప్పేసి తన ప్రొఫెషన్‌లో తను ఉండిపోయింది. ఇవన్నీ ఏం పట్టించుకోవట్లేదు తనైతే. ఈ విషయానికైతే కావ్యకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఎన్ కొంతమంది కొన్నిటికి అసలు లో అయిపోతారు. కానీ తను అలా కాకుండా స్ట్రాంగ్‌గా ఉండి ఇలా స్ట్రాంగ్‌గా ఉండటం అయితే కావ్య సూపర్ అనే చెప్పుకోవాలి. లైఫ్‌లో ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. ఒక్కోసారి వచ్చినయి పోతుంటాయి, పోయినయి కూడా వస్తుంటాయి. అలా అని మనం లో అవ్వకుండా ఇలా ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండి ఏమి జరిగినా, ఏది జరిగినా మనం మనలాగా ఉండటం కూడా చాలా గొప్ప విషయమే. ఇలా అయితే కావ్య ఉండటం అయితే కావ్య ఫ్యాన్స్‌కే కాదండి. కన్నీ ఫ్యాన్స్‌కి కూడా హ్యాపీగా ఉందనే అనుకుంటున్నాను నేనైతే. ఏమో కొంతమందికి ఎలా అనిపిస్తుందో ఏమోలెండి. అందరికీ ఒకలాగైతే అనిపించదు కదా! ఏమో మరి. మరి నాలాగా మీకు కూడా ఎవరికైనా అనిపిస్తే గనక వీడియోనైతే లైక్ చేసేయండి. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.